రాష్ట్రంలో పట్టు సాధించాలని బీజేపీ అధినాయకత్వం ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వ విజయోత్సవాలకు పోటీగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది బీజేపీ. రేపటి నుంచి 6వ తేదీ వరకు 6 అబద్ధాలు 66 మోసాల పేరుతో ఆందోళనకు సిద్ధమైంది. ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్షీట్ విడుదలకు ప్లాన్ చేస్తోంది కమలం పార్టీ. ప్రభుత్వ విజయోత్సవాలకు పోటీగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది బీజేపీ. రేపటి నుంచి 6వ తేదీ వరకు 6 అబద్ధాలు 66 మోసాల పేరుతో ఆందోళనకు సిద్ధమైంది. నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు, సభలకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్షీట్ విడుదలకు ప్లాన్ చేస్తోంది కమలం పార్టీ. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు మంచి అవకాశం ఉందన్నారు స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వర్క్ షాప్ లో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ నేతలకు మోదీ సందేశం మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పారు. స్థానిక సంస్థల్లో నిర్మాణాత్మకంగా ముందుకెళ్తామని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నామని చెప్పారు. రేపు బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ 6న సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు కిషన్ రెడ్డి. ఈ ప్రభుత్వాన్ని కనీసము బాధ్యతారహితంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయాలన్నిటిపైన కూడా మన మండలాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు, మన అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సంఘటనలు, మన జిల్లాలో జరుగుతున్నటువంటి సంఘటనలు అన్ని తీసుకొని మనము ఛార్జ్షీట్ రూపకల్పన చేసి ఆయా ప్రాంతాల్లో ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది, కేంద్ర ప్రభుత్వం నిలబడుతుంది. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రానున్న రోజుల్లో ప్రజలను సంఘటితం చేసేలా ఉద్యమం చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కొత్త రకం పార్టీలో చేరబోతుందన్నారు. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కొత్త నాయకత్వం రాబోతుందని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంచి నాయకత్వం వచ్చేలా కమిటీలు వేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు కిషన్ రెడ్డి. ఇటీవల ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా ప్రధానమంత్రి గారికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు, తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక పూర్తిగా వైఫల్యం చెందింది. తెలంగాణ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలబడతాం మేము. కాబట్టి మీరు ముందుకెళ్ళి తెలంగాణ ప్రజల పక్షాన మరి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చెయ్యండి అని చెప్పి ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. బీజేపీ సంస్థాగత ఎన్నికల వర్క్ షాప్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు నేతలు. డిసెంబర్ 10లోపు బూత్ కమిటీ ఎన్నికలు పూర్తి చేయాలని తీర్మానించారు. డిసెంబర్ 10 నుంచి 20 మధ్యలో మండల కమిటీలు వేయాలని డిసైడ్ అయ్యారు. జిల్లాలో కనీసం ఒక మండలానికైనా మహిళా అధ్యక్షురాలు ఉండేలా కసరత్తు చేస్తున్నారు. మండల అధ్యక్షులు 45 ఏళ్లలోపు, జిల్లా అధ్యక్షులు 60 ఏళ్లలోపు ఉండాలని నిర్ణయించారు. డిసెంబర్ 20 తర్వాత జిల్లా అధ్యక్ష ఎన్నికలు ఉంటాయని తెలిపారు. జనవరిలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.